అలాగే రెడ్ క్రాస్ మొత్తం టీమ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ, విద్యార్థులందరికీ ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే రోజున గౌరవనీయులు ఎన్టీ డొనాల్డ్ గారి బర్త్డే రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే పిల్లలు ఇప్పుడే అక్కడ రక్తదానం చేస్తున్నారో మనతో వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చెప్పడం పట్టండి. రక్తదానం ప్రాణదానం అని ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు. మనము ఆర్గాన్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇవన్నీ ఇంకొక జీవితానికి నిలబడుతుంది. మనలో ఇప్పుడు సైంటిఫిక్ గా చూస్తే రక్తదానం చేయకపోతే 120 days తర్వాత రక్తం ఎలాగో పాడైపోతుంది, అది మళ్ళీ కొత్త సెల్స్ వస్తుంటాయి. కాబట్టి మనం రక్తదానం చేయడం వల్ల మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, మనకేమీ నష్టం జరగకుండా ఇంకొక ప్రాణాన్ని కాపాడుతుందంటే అదే నిజమైన సేవ, అదే యాక్చువల్లీ హ్యుమానిటీ. అంటే అది ఇవ్వకపోతే ఎవరు ఫోర్స్ చేయట్లేదు, కానీ అది ఇస్తే ఇంకొక జీవితం నిలబడుతుంది. సో అదే రెడ్ క్రాస్ తత్వం. సో యునైటెడ్ ఫర్ హ్యుమానిటీ. సో మానవత్వం కోసం మనందరం కలిసి పని చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థని ఆయన నిర్మించి ఎంతో ప్రపంచ స్థాయిలో మంచి మంచి మార్పుల్ని, ఆ సామాజిక దృక్పథం తీసుకొచ్చింది ఈ సంస్థ. మన జిల్లాలో కూడా, ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ డాక్టర్ సమరం గారి ఆధ్వర్యంలో, అలాగే అక్కడ స్టేట్ లెవెల్లో పరిడా సార్ ఆధ్వర్యంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఎప్పుడూ లేనంత విధంగా దగ్గర అవుతూ ఉండడం చాలా ఆనందదాయకం. సో దీంట్లో యూత్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. నేను రెడ్ క్రాస్ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. యూత్ రెడ్ క్రాస్ వింగ్స్ కూడా తీసుకురావడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మనం యంగ్ జనరేషన్స్ యూత్ ని ఎంతవరకు మనము ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం అంతవరకు ఆ పర్ఫెక్షనిటీ ఉంటుంది, ఐడియా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫైనల్లీ ఇట్ ఇస్ ఐడియాస్, దట్ ప్రిన్సిపల్స్, ఆ మారల్స్ అయితే ఉన్నాయో అది కనుక మనం ప్రాపర్ గా నెక్స్ట్ జనరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయగలిగితే దట్ ఇస్ ద రియల్ అచీవ్మెంట్. లేకపోతే ఇప్పుడు పెద్దలు ఉన్నారు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఎన్ని డెవలప్ ఉన్నారు వాళ్ళకి తెలుసు, అదైన తర్వాత నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోకపోతే, ఆ ఐడియా పర్ఫెక్చుయేట్ అవ్వకపోతే సో ఐడియా ఆగిపోతుంది. సమాజానికి దాని బెనిఫిట్ ప్రతి ఒక్కరికి దొరకదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, నెక్స్ట్ వాళ్ళకి అది తెలియకుండా ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లం జరగకూడదని గ్రహించి ఈ యూత్ రెడ్ క్రాస్ వింగ్ కాన్సెప్ట్ అయితే వచ్చిందో దీనికి హృదయపూర్వకంగా మన రెడ్ క్రాస్ సంస్థని, దీన్ని ప్రతిష్టాత్మక ముందుకు తీసుకెళ్తున్న సమరం గారిని హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఇప్పుడు యూత్ రెడ్ క్రాస్ మీద ఉన్న మెయిన్ బాధ్యత ఏంటంటే ఈ యునైటెడ్ ఫర్ హ్యుమానిటీ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళడం. దెన్ వాట్ ఈస్ హ్యుమానిటీ? సో మీకు తెలుసు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియంబల్ మనం చదువుతుంటే సో ఫ్రెటర్నిటీ అనే ఒక వర్డ్ వస్తుంది, అంటే భ్రాతృత్వం. సో బ్రదర్హుడ్నెస్. సో నా తోటి వాళ్ళని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్నతమ్ముడు లాగా, మా ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటాం. ఆ బ్రదర్హుడ్నెస్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బాగున్నాను చాలు, వేరే వాళ్ళు అనవసరం, వాడు ఎట్టగానే చావనివ్వండి, ఇది ఆలోచిస్తే అది స్వార్థం, ఇది హ్యుమానిటీ కాదు. సమాజంలో ఇటువంటి ధోరణి ఉంటే సమాజం పురోగతి ఉండదు, అది నశించిపోతుంది. ఎప్పుడు మనం కలిసిగట్టిగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటామో అప్పుడు యాక్చువల్ సమాజం బాగుంటుంది. అది రెడ్ క్రాస్ తత్వం. ఇప్పుడు సమాజం అంటే ఏంటి? ఓకే, ఒకవైపు సంస్థ ఉంది, ఒకవైపు స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, సొసైటీ ఉంది, మీరున్నారు, మేమున్నాం. దెన్ వాట్ ఈస్ సొసైటీ? సొసైటీ ఈజ్ ఓన్లీ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్స్. సొసైటీ అంటే కేవలం ఎడ్యుకేటెడ్ పీపుల్, స్టూడెంట్స్, స్కూల్స్, కాలేజెస్? సొసైటీ అంటే ఓన్లీ మనుషులేనా? సొసైటీ అంటే ఇంకేమైనా ఉంటా? సో సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూసివ్. ఇప్పుడు మేము మనుషులుగా ఉండాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? గాలి. మనం ఆక్సిజన్ కనుక పీల్చకపోతే బతికి ఉండగలమా? సరే, నీళ్లు లేకపోతే మేము ఉండగలమా? లైట్ లేకపోతే మేము ఉండగలమా? ఈ చెట్లు, ఈ పర్యావరణం బాగలేకపోతే, పొల్యూషన్ అయిపోయి బాగా అంతా పాడైపోతే మేము ఉండగలమా? అంటే సొసైటీ అంటే వాట్ ఇస్ సొసైటీ అంటే ఇంక్లూజివ్ డెఫినిషన్ లో ఇట్ ఈస్ ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీవన్. Everyone అంటే నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ ఎనిమల్స్, బట్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్. ఎప్పటి వరకు మన పర్యావరణం, మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు బాగుంటాయో అవన్నీ కూడా మనం బాగా చూసుకుంటూ ఈ సమాజంలో బతుకుతామో అప్పుడు యాక్చువల్లీ దట్ ఇస్ కాల్డ్ ఇంక్లూజివ్ సొసైటీ. అదే యాక్చువల్లీ హ్యూమానిటీ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ దిస్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ లివబుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. దీన్ని సస్టైనబిలిటీ కూడా అంటారు. ఇప్పుడు ఈ పర్యావరణము, ఈ గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ మనకి ఎలా వచ్చినాయి? సో మన పూర్వీకులు కనుక దీన్ని పాటేసి వెళ్ళిపోయింటే మనకు ఉండేది ఈరోజు లేదు. ఈరోజు పచ్చని చెట్లు, మంచి గాలి, మంచి నీళ్లు మనం పీలుస్తున్నాము, కృష్ణ జలం మనం తాగుతున్నాము అంటే మన పూర్వీకులు దాన్ని ఇది ఉండాలి, మన పిల్లలు దీన్ని అనుభవించాలని మన గురించి వెళ్ళారు కాబట్టి మేము ఈరోజు ఆలోచిస్తున్నాం, మేము ఈరోజు దాన్ని వాడుకుంటున్నాం.
అట్లాగే మన తర్వాత వచ్చే జనరేషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి కూడా దీని మీద హక్కు ఉంది. ఈ కృష్ణా జలం, ఈ మంచి గాలి, ఈ వెంట్రులు ఇవన్నీ వాళ్ళకి కూడా హక్కు ఉంది. కాబట్టి వాళ్ళని కూడా మేము ఇలాగే దీన్ని ప్రిజర్వ్ చేసి ముందుకు పంపించాలి. అప్పుడే మన డ్యూటీని మనము ప్రాపర్ గా నిర్వహించిన వాళ్ళు అవుతాము. అందుకే చెప్తారు, ఇదేదో ఎన్విరాన్మెంట్ ఉందో ఇది మనకు వారసత్వంగా వచ్చింది కాదు, మేము ఫ్యూచర్ జనరేషన్ నుంచి అప్పు తీసుకుంటేది. మన బాధ్యత ఏంటంటే అప్పుని తిరిగి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి ఈ ప్రపంచం నుంచి అనేది కాన్సెప్ట్. ఇది సస్టైనబిలిటీ. సో అది గ్రహిస్తే మనకు మానవత్వం ఏమేమి తెలుస్తుంది. మానవత్వం అంటే మేము ఉండి ఉండడం, మేము బాగుండడం కాదు, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవడం. అది ప్రతి ఒక్కరు అంటే ఎవరు? గతంలో ఉన్నవాళ్ళు, ఇంకా ముందు వచ్చేవాళ్ళు. సో ఈ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దీన్ని మనం సంరక్షించగలిగితే, దీనికి కావాల్సిన సదుపాయాలు, అవకాశాలు, అవసరాన్ని ప్రాపర్ మనము తీర్చిదిద్ది ఈ సమాజాన్ని మనము మంచి దిశలో తీసుకెళ్ళగలిగితే అదే యాక్చువల్ హ్యూమానిటీ. అవన్నీ బాగున్నప్పుడు కంపల్సరీ స్కూల్స్ బాగుంటాయి, కంపల్సరీ మన ఆలోచన బాగుంటాయి, ఉన్న ఫెసిలిటీస్ బాగుంటాయి. సో మనం ఏం చేసినా చేయకపోయినా మంచి రోడ్స్ ఉంటాయి, మంచి ఆ పర్యావరణం ఉంటుంది, మనము ఆరోగ్యంగా బతకవచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాము. వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనం ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే ఫస్ట్ మనము హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి, సమాజం బాగుండాలి. కాబట్టి ఈ మానవత్వం అనేది చాలా డీప్ మీనింగ్ ఉంది. అందుకే యునైటెడ్ ఫర్ హ్యూమానిటీ రెడ్ క్రాస్ వచ్చినప్పుడు ఏదో జస్ట్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ కాదు, చాలా డీపెస్ట్ మీనింగ్ ఉంది. ఇది మనము నా నెక్స్ట్ జనరేషన్ కి చేరవేయడం, అర్థం చేయించడం, దాని యొక్క కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ సైకో సోషల్ డెవలప్మెంట్ తీసుకెళ్ళడం చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఆలోచనతో అప్పుడు ఎన్డీ డైరెక్ట్ గా స్టార్ట్ చేసిన ఈ రెడ్ క్రాస్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది, చాలా మంది అవగాహన వచ్చింది. స్వచ్ఛంద సేవ లేదా సోషల్ సర్వీస్ అంటే ఎవరికైనా కానీ ఇండియాలో ఇలాగ ప్రపంచంలో ఫస్ట్ గుర్తుకు వచ్చేది కొన్ని సంస్థలు, దాంట్లో రెడ్ క్రాస్ ముందంజలో ఫస్ట్ లో ఉంటుంది. కాబట్టి అటువంటి రెడ్ క్రాస్ సంస్థలో భాగస్వామ్యం అవ్వడం మన పూర్వజన్మ సుకృతం, ఇది మన అదృష్టం. సో ఏదైతే హ్యూమానిటీ గురించి నేను ఇప్పుడు చెప్పానో ఆ హ్యూమానిటీ మెచ్యూరిటీ, ఆ నిర్వహణ అంటారు కదా, ఎన్లైట్మెంట్ స్టేజ్ లో వచ్చింది రెడ్ క్రాస్ సంస్థ. కాబట్టి ఆ సంస్థని పాలించి పోషించి మనం ప్రాపర్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్ళగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్ ఫర్ హ్యూమానిటీ. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ అంటే వెనెవర్ యు గెట్ అన్ ఆపర్చునిటీ టు హెల్ప్ ద హ్యూమానిటీ. సో అందరూ డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, లాగా అందరూ డాక్టర్ అయి సేవ చేయాలంటే అందరూ కుదరదు. కానీ అందరూ హ్యూమానిటీకి సపోర్ట్ చేయాలి, అందరూ హ్యూమానిటీని చాటి చెప్పుకోవచ్చు. అది మీ దగ్గర మీరు బ్లడ్ డొనేషన్ చేయడం కావచ్చు, లేదా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, లేదా చదువుకున్న పిల్లలకి చదువు చెప్పడం కావచ్చు, లేదా చదవాలని ముందుకెళ్ళడానికి చిన్న మార్గదర్శనం ఇచ్చినా కూడా అది పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఎంత లోతుగా మనం ఆలోచించే కంపల్సరీగా ఇది పేబ్యాక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇదేదో నేను ఇచ్చేస్తే ఏమకపోతే ఏమవుతుంది అనేది కాదు. సొసైటీ మనం ఇక్కడ చేసే మంచిది ఇంకెక్కడో చోట ఎలా అవుతుంది మరి మనకే వస్తుంది. మూవీలో అన్ని చూస్తుంటాం కదా. సో ఇంజస్టిస్ సమ్వేర్, ఇంజస్టిస్ ఎవరివేర్ లాగా. సో ఇఫ్ యు డు గుడ్ థింగ్ సమ్వేర్, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం దీన్ని. ఎక్కడో ఎవరికో చేసిన ఒక ఉపయోగం చివరికి తిరిగి మన దగ్గరికి వస్తుంది, మనకే హెల్ప్ మనకు తెలియకుండానే అవుతుంది. కాబట్టి ఈ రెడ్ క్రాస్ వరల్డ్ రెడ్ క్రాస్ డే రోజున ఇటువంటి మంచి కాన్సెప్ట్ ని రెడ్ క్రాస్ ద్వారా ముందుకు తీసుకెళ్తారు. ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ వరకు వస్తే కంపల్సరీగా మనం బ్లడ్ డొనేషన్ అంటే దట్ ఇస్ సింప్లెస్ట్ థింగ్ వీ కెన్ డు. అలాగే ఆర్గన్ డొనేషన్ లో ఐ డొనేషన్, ఈ కిడ్నీ డొనేషన్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ చేయొచ్చు. వన్స్ ఈ కాలం అయిపోయినప్పుడు, పొరపాటున ఈ యాక్సిడెంట్ అవన్నీ జరిగినప్పుడు ఈ ఆర్గన్ డొనేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది, లైఫ్ ని నిలబెట్టిన వాడు అవుతాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ లో బ్లడ్ డొనేషన్ ఎందుకు ఎంత క్లియర్ గా డీటెయిల్ గా చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో లివింగ్ హెరిటేజ్ ఒకటి ఐడెంటిఫై చేశాం మంచిలో. లివింగ్ హెరిటేజ్ అంటే హెరిటేజ్ మీకు తెలుసు, కోటలు, కొండలు, గుహలు, దేవస్థానాలు, ఇవన్నీ మన హెరిటేజ్ వారసత్వంగా వచ్చినవి తరతరాలుగా ఐతిహాసికంగా. ఇవి కాకుండా లివింగ్ హెరిటేజ్ బతికి ఉన్న వారసత్వం అని ఏంటి అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళు కూడా మన జిల్లాలో గుర్తించి సన్మానించారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఆయన 68 సార్లు చేశాడు ఆయన జీవితం. 68 సార్లు బ్లడ్ డొనేషన్ చేసి కూడా ఆయన గట్టిగా ఉన్నారు, ఎత్తిగా ఉన్నారు. సో ఒకటే ఆయన మనసత్వం, ఎంత మంచి మనసత్వం. ఆయనకి నార్మల్లీ మనం 1-2 సార్లు ఇవ్వాలంటే ఏమవుతుందేమో ఆలోచిస్తాం, కానీ ఆయన 68 సార్లు భయం లేకుండా బ్లడ్ డొనేషన్ చేశారంటే సో అది ఆయనకున్న మానవత్వం, సో ఆయనకున్న మంచి అండర్స్టాండింగ్. కాబట్టి అటువంటి ఐడెంటిఫై చేశాం.
ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నాకు ఏంటంటే 100 సార్లు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళని గుర్తించి మన జిల్లాలో అటువంటి తయారు చేసి వాళ్ళకి గుర్తించి ఒక ప్రత్యేకమైన జిల్లా స్థాయి ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు సన్మానించాలని మా ఉద్దేశము. అది ఒక్క రోజులో అవ్వదు. మీకు తెలుసు, నాకు తెలిసి వచ్చే 10, 20, 30 సంవత్సరాలు మీలో ఆ 100 సార్లు చేసిన వాళ్ళు ఒకరుంటే నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే యూత్ రెడ్ క్రాస్ వింగ్ ఏదైతే ఉందో దీనికే ఈ సత్తా ఉంది. ఇప్పుడు సార్ కానీ నేను కానీ అనుకుంటే ఒకసారి చేయలేము, ఎందుకంటే టైం లేదు. కానీ మీకు టైం ఉంది. ఓకే, ఎవరి 3 months ఒకసారి చేయొచ్చు. ఆ యూత్ రెడ్ క్రాస్ వింగ్ వాళ్ళ ఈ అంశాన్ని ముందు పెట్టుకొని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ చేసుకుంటూ వెళ్తే ప్రెసిడెంట్ అవార్డ్స్, ప్రైమ్ మినిస్టర్ అవార్డ్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక సందేశం సొసైటీ. ఓకే, నేను ఏం చేయకపోయినా అట్లీస్ట్ బ్లడ్ డొనేషన్ చేస్తే జీవితాలను కాపాడగలుగుతున్న సంతృప్తి మనకు ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రత్యేక భాగస్వామ్యం కండి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తూ నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మీ అందరితో ఇంపాక్ట్ రావడానికి అవకాశం ఇచ్చిన సంబరం గారికి, అలాగే ఎన్టీఆర్ రెడ్ క్రాస్ వింగ్ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక పాయింట్ ముగిసే ముందు ఈ యూత్ టైం బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేశాం కదా మీరు మీ అందరి సహకారంతో. ఈ టైం బ్యాంక్ ఏంటంటే సర్వీస్, ఈ రెడ్ క్రాస్ లో ఏదైతే మనము సర్వీస్ మోటివ్ హ్యూమానిటీ చెప్తున్నామో యూత్ టైం బ్యాంక్ అలాగే స్టార్ట్ చేసాము. మీరు ఇప్పుడు చేసే సేవ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎవరికి హెల్ప్ చేస్తావు, కానీ ఇప్పుడు వరకు దాంట్లో ట్రాకింగ్ లేదు. ఇప్పుడు మీరు ఎంతమంది ఆల్రెడీ NGOs లో లేదా NSS లో లేదా రెడ్ క్రాస్ లో పని చేశారు, 1 గంట 2 గంటలు 3 గంటలు. ఇప్పుడు దానికి గుర్తింపు వస్తాం. మీరు చేసే పని ఒక టైం బ్యాంక్ లో స్టోర్ చేసి ఉంచుతాం. ఇప్పుడు మీరు 10 గంటలు చేశారనుకోండి హెల్ప్, ఆ 10 గంటలు మీరు చేశారని నా దగ్గర ఎక్కడ ఉంటుంది, దాన్ని మీరు మళ్ళీ ఇంకొక రకంగా వాడుకోవచ్చు. వేరే వాళ్ళకి డొనేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత విశాఖపట్నంలో ఉంటున్నారు, నువ్వేమో ఇక్కడ ఉంటున్నావు. విశాఖపట్నంలో మీ తాత గారిని ఎవరో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సపోర్ట్ కావాలి. జనరల్ ఏం చేస్తావు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు, కానీ ఫ్రెండ్ ఎవడో లేడు అక్కడ. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఈ టైం బ్యాంక్ లో ఉన్న 10 గంటలని నువ్వు రిడీమ్ చేసుకొని విశాఖపట్నంలో నాకు మా తాత గారిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 2 గంటలు కావాలని నువ్వు అక్కడ నొక్కితే అక్కడ ఉన్న వాలంటీర్స్ మీలా అక్కడ ఉంటారు కదా, వాళ్ళు దాంట్లో ఎంపెనల్ అయ్యి వెళ్ళి మీ తాత గారికి హెల్ప్ చేస్తారు. ఇది మ్యూచువల్ సర్వీస్ క్రెడిట్ అని చెప్తాను. ఎలాగైతే కార్బన్ క్రెడిట్ వచ్చాయో అలాగే మన జిల్లా నుంచి సోషల్ క్రెడిట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది చాలా వినూత్న కాన్సెప్ట్. దీంట్లో రెడ్ క్రాస్ అలాగే యూత్ చాలా పాజిటివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, రెస్పాండ్ చేస్తున్నారు. దీన్ని ఒక మంచి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్ చేసి మనం దేశానికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం కాబోతున్నారు. కాబట్టి ఈ టైం బ్యాంక్ లో కూడా మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ V2 టైం బ్యాంక్ అని మీ మొబైల్ లో సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. దాంట్లో రిజిస్టర్ అవుతే మీకు దాని గురించి డీటెయిల్స్ మొత్తం తెలుస్తుంది. ఒక మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళే దాంట్లో రెడ్ క్రాస్ సంస్థ ఇప్పుడు ముందంజలో ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి రెడ్ క్రాస్ సంస్థకి, రెడ్ క్రాస్ వింగ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ వందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మరి వరల్డ్ రెడ్ క్రాస్ డే అంటే రెడ్ క్రాస్ అనేది ఏదో ఒక విజయవాడ ఉండవు, లేదా ఆంధ్రప్రదేశ్ ఉండవు, ఇండియాలో ఉండవు. ప్రపంచంలో 194 దేశాలు, 194 దేశాలు. దాంట్లో వ్యాటికన్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, పాకిస్తాన్ అది 2 భాగం ఏట్లో జరగబడినట్టుగా ఉన్నటువంటి 192 దేశాలు రెడ్ క్రాస్ లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాకుండా రెడ్ క్రాస్ యొక్క యాక్టివిటీస్ ని వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ దేశాల్లో వాళ్ళు దాన్ని అమలు చేస్తారు. అటువంటిది భారతదేశంలో కూడా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ అంటే కేవలం రక్తదానమే కాదు. ఎప్పుడైనా సరే విపత్కర పరిస్థితులు ఏవైనా సరే ముందు ఉండేది రెడ్ క్రాస్. తెలుసు కదా మీకు, ముందు ఉండేది రెడ్ క్రాస్. అది భూకంపాలు కావచ్చు, తుఫాను కావచ్చు, వరదలు కావచ్చు, అగ్ని పర్వతాలు పేరడం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదికైనా సరే ముందు ఉండేది రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ వాలంటీర్ అనగా ఇవాళ వరల్డ్ రెడ్ క్రాస్ డే కార్యక్రమంలో నేను కొన్ని విషయాలను ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీలో ఈ రోజు నుంచి ప్రిన్సిపాల్ కలెక్టర్ గారు ప్రారంభించారు. యూత్ రెడ్ క్రాస్ ప్రారంభిస్తాము. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీ వాళ్ళందరూ పాల్గొంటారు. యూత్ రెడ్ క్రాస్ దీంట్లో ఏమిటి, మనందరం ఒక గొప్ప మానవతాభావాన్ని, సేవా స్ఫూర్తిని, సమాజానికి మన బాధ్యతని కలిగి ఉండి అంకిత భావంతో ముందుకు వెళ్తాం. అందుకే మనందరూ ఇక్కడ సమావేశం. రెడ్ క్రాస్ ఉద్యమం ఒక సాధారణ సంస్థ కాదు.
మన కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మా సెక్రటరీ చిట్టిబాబు గారు చాలా చక్కగా చెప్పారు విషయంలో. రెడ్ క్రాస్ ఉద్యమం ఒక సాధారణ యుద్ధం జరిగిన, వరదకు వచ్చిన, భూకంపం సంభవించిన, ప్రమాదాలు జరిగిన, మహమ్మారులు వ్యాపించిన మొదటగా సహాయం అందించడానికి పరిగెత్తే చేతులు రెడ్ క్రాస్ వాళ్ళకి చెప్పే విషయంలో ఈ మాతృ ఉద్యమానికి ఆద్యుడు ఏం చేస్తున్నా ఇవి అక్కడ 1859లో జరిగిన సోన్పూర్లో యుద్ధంలో వేలాదిగా గాయపడిన సైనికులు వైద్య సహాయం లేక రక్తస్రావంతో పాల్గొని చూసి ఆయన హృదయం పెరిగిపోయి మనిషిగా చూడాలి, మనిషిగా చూడాలి అనే భావంతో సాధారణ ప్రజలకు సైతం సేవను ప్రేరేపించారు. ఆ భావనచే రెడ్ క్రాస్ ఉద్యమం వచ్చింది. నేడు ప్రపంచ విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగంలో ఎంతో పురోగతి ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు కృత్రిమ మేధస్సు AI వచ్చింది, అంతరిక్ష పరిశోధనలు స్పేస్ సైన్స్ వచ్చింది, డిజిటల్ ప్రపంచం మన జీవిత విధానాన్ని మార్చివేశాయి. కానీ ప్రపంచానికి ఇంకా అత్యవసరంగా కావాల్సింది ఏమిటిది? కావాల్సింది మానవత్వం. మనం ఎంత సైన్స్ఫిక్గా టెక్నాలజీగా అడ్వాన్స్ అయినా మనలో హ్యుమానిటీ లేకుండా ఉంటుంది. ఆ హ్యుమానిటీ మేలుకొల్పేదే రెడ్ క్రాస్ సంస్థ. దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. కంప్యూటర్ లెక్కలు చేయగలరు, యంత్రాలు పని చేయగలవు, కానీ ఒక బాధలో ఉన్న మనిషి కన్నీళ్లు ఇచ్చేది కంప్యూటర్ కాదు, యంత్రాలు కాదు, మనిషి హృదయం మాత్రమే. అది మాకు గుర్తుంచుకోండి. కంప్యూటర్ హ్యూమన్ టచ్ ఇవ్వదు, యంత్రాలు హ్యూమన్ టచ్ ఇవ్వవు. హ్యూమన్ టచ్ ఇచ్చేది మన హృదయం మాత్రమే. తోటి వాడిని ఆదుకునేది మనమే. అదే యునైటెడ్ హ్యుమానిటేరియన్ సర్వీస్ యొక్క అసలత్వం. మానవత్వంతో ఐక్యంగా ముందుకు సాగుతాం, సేవ చేద్దాం అనేది ఈ సంవత్సరం వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చినటువంటి స్లోగన్. మానవత్వం అంటే మతం చూడకుండా సహాయం చేయడం, చూడకుండా రక్తదానం చేయడం, దేశం చూడకుండా బాధ్యత ఆదుకోవడం, వర్గాలు చూడకుండా ప్రేమ పొందడం. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరపడి పాకిస్తాన్ గుళ్ళిపోయి వాడు విలువలు సావని అని వదిలేసి పోతే మన మనిషి వాడు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదా ఇంకో దేశస్తులు కావచ్చు, ఎవడు బాధపడుతున్నా మన హృదయం యుద్ధాలు జరుగుతుంది దేశాల కక్షతో. కానీ మనిషిగా మనం మనిషిగానే చూడాలి, కానీ శత్రువుగా చూడకూడదు. అది మనం నేర్చుకోయింది రెడ్ క్రాస్ పెట్టించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మానవత్వం, ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చడం మానవత్వం. ఇప్పుడే యూత్ బ్యాంక్ అని మన రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 20 నుంచి 50 మంది ప్రతి కాలనీ వాలంటీర్స్ ఉండి అక్కడ పేదలకు సహాయం చేస్తారు. వాళ్ళ అమ్మ కాదు, నాన్న కాదు, కానీ ఎవరైతే నడవలేకున్నారో, బాధతో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసి సరైన తీసుకెళ్లి చేతులు దొరుకుతుంది. రెడ్ క్రాస్ దాంట్లో పూర్తిగా భాగస్వామ్యం యూత్ రెడ్ క్రాస్. మీరందరూ కూడా ఆరంగానే మానవ తప్పులతో సేవలు అందుకోవాలి, మనిషి అనిపించుకోము అది వాళ్ళు చెప్తారు. అలాగే రెడ్ క్రాస్ ఒక గొప్పది ఏంటి? మానవ సేవే మాధవ సేవ, అయితే మానవ సేవే మహోన్నతమైన సేవ. అది గుర్తుంచుకోండి. అంతమించే సేవ లేదు. మానవ సేవ కంటే మించే మహోన్నతమైన సేవ లేదు. ఆ మహోన్నతమైన సేవని మనం ఆలోచించుకోవాలి. సమాజం మారాలని ఎదురు చూడకండి, మీరు మార్పు ప్రతీకులుగా మారండి. ఎవరో చేయాలి, ఏదో చేస్తారని కాదు. మీరు చేయవలసిన సేవలు చాలా ఉన్నాయి. ఏంటిది? అరగంట వచ్చిన తర్వాత, అంటే 18 నిండిన తర్వాత స్వచ్ఛత రక్తదానం చేయాలి. ప్రతి ఒక్కరు 5 అడుగులండి.
నేను నా 60 నాకు 87 సంవత్సరాలు నాకు 60 నిండే వరకు 37 సార్లు రక్తం చేశాను. 37 సార్లు. ఆ రోజుల్లో రెడ్ క్రాస్ యాక్టివిటీస్ జరుపుకుంటున్న యూత్ మండలిలో రెడ్ క్రాస్ సేవలు లేవు. అంతేత మేము రెడ్ నేను కూడా కంపారిటివ్గా 100 సార్లు చేసేవారు. కానీ ఒకటి మాట చెప్తాను, నేను రక్తదానం చేసిన వల్ల మామూలుగా 320 సీసీ తీసుకుంటాం. నేను కాదు 500 సీసీ పై తీసుకోండి చెప్పి ఎప్పుడు డబ్బాలు ఇచ్చారు కానీ ఎప్పుడు ఒక్క సింగిల్ యూనిట్ చేయలేదు. ఏనాడు సింగిల్ యూనిట్ చేయలేదు. 2 యూనిట్స్ ఇచ్చారు ప్రతిసారి. అంటే 30 సార్లు డబ్బులు తీసుకో 5 సార్లు రక్తాలు చేశాను. అంతే అంతేత మన అందుకే నేను ఈ రోజు మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతా అంటే 87 సంవత్సరాలు నిండుతున్నా కూడా నేను ఉన్నానికి కారణం బ్లడ్ డొనేషన్. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, హాయిగా ఉండాలంటే రక్తదానం చేయాలి తప్పకుండా మనిషి తప్ప. ఎందుకంటే కొత్త నీరు నుంచి పాత నీరు నెట్టేసినట్టుగా రక్తదానం చేస్తూ ఉంటే కొత్త కొత్త రక్త కణాలు, మంచి రక్త కణాలు, యువ రక్త కణాలు తయారవుతాయి, మన హెల్తీగా ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరికి ఎంతో కూడా రక్తదానానికి కుదురండి. అలాగే అవయదానం, దేహదానం అవగాహన పెట్టండి. అలాగే ప్రమాద సమయంలో సహాయం చేయండి. పర్యావరణ పరిరక్షణలో పాల్గొనండి. డ్రగ్స్ ఇప్పుడు మాదక ద్రవ్యాల సమస్య చాలా విపరీతంగా ఉంది. దాని మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించండి, శాస్త్ర దృక్పథం కలిగించండి, మూఢనమ్మకాల పోరాడండి, మహిళల పట్ల గౌరవం కలిగి ఉండండి, ఒంటరి విద్యులను ఆదరించండి, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనండి.